ఆఫీసర్. ఎందుకంటే టెండర్ని మార్చటంలో మరి అనిల్ సింఘాల్ గారి పాత్ర, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయింది, ఆయనకి అన్ని సంస్థలలో అన్ని రంగాలలో రాజ్యాంగం పరంగా మరి కాన్స్టిట్యూషన్ పరంగా పాలక మండలి పరంగా ఏ విధమైనటువంటి విధి విధానాలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి విధానాల ద్వారా మనం టీటీడీ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలనేది ఆయనకు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఒక వ్యక్తి మరి ఎవరి ప్రోద్బలంతో, అంటే పాలక మండలి నిద్రపోతుందా? పాలక మండలి మరి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి అప్పట్లో మరి పాలక మండలి నిద్రపోయిందా, లేకపోతే అవినీతి సొమ్ముతో వాళ్ళు బేజారిపోయారా, లేదా మరి ప్రభుత్వం యొక్క సమీక్ష, అప్పటి ప్రభుత్వం యొక్క సమీక్ష ఏమైపోయింది? ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను దాని మీద సమీక్ష చేస్తాను, దీని మీద సమీక్ష చేస్తాను, 24 గంటల సమీక్ష అంటారు. మరి ఈ సమీక్ష ఈయనకి కళ్ళకి కనపడలేదా? అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ప్రజలతో మరి ఆ రోజున టెండర్లను మరి మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి గొప్ప నేతగా కీర్తించబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మేము కల్తీ చేయలేని చెప్పేటువంటి వైసీపీ ప్రభుత్వము, అప్పటి నాయకులు ఈ సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎందుకు టెండర్స్ ని మరి మార్చిన విధానాన్ని అప్పుడు ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? మరి ఈ విధంగా అంటే కల్తీ ఇప్పుడు జరిగిందని ఒప్పుకుంటున్నారుగా. అంటే ఈ యొక్క తప్పు మరి అప్పటి పాలకులైనటువంటి వైసీపీ నాయకత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీదే కదా. మరి ఇది అపవాదు కాదు కదా, ఇది నిర్ధారణ జరిగింది కదా. మరి దీని వలన కొన్ని కోట్ల మంది హిందూ భావజాలాన్ని మరి వీళ్ళు దెబ్బతీశారు కదా. ఆయన హిందూ భావజాలని ఎప్పుడు దెబ్బతీస్తూనే ఉంటాడు. అక్కడికి వస్తాడు, డిక్లరేషన్ మీద సైన్ చేయడు, ఒకసారి అయితే షూ వేసుకొని వచ్చేశారు. మరి ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రవర్తన మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చూపించడం జరిగింది. మరి మీకు హిందూ మతం మీద కానీ, టీటీడీ మీద కానీ మీకు ఎటువంటి చక్కటి మరి ఫెయిర్ ఉన్నట్లయితే మరి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? మీ యొక్క పాలనలో జరిగినప్పుడే కదా. మరి మీ పాలనలో జరిగేది ఎప్పుడు తెలుస్తుంది? మరి ప్రజలు మరి ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్కి పట్టం కట్టబట్టే కదా మీ యొక్క అవినీతికి ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. మరి మీరు ఎన్ని అవినీతులు పాలు చేసినా కూడా ఒక హిందువుకు సంబంధించి కోట్లాది మంది హిందువులు పవిత్రంగా పూజించే వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు వదలకుండా అక్కడ కూడా అవినీతి చేసి మరి మీరు అటు పాలు లేవు, ఇటు నీళ్లు లేవు, ఇటు నెయ్యి కూడా లేకుండా కల్తీ చేసి మీరు బొక్కిస్తూ ఎన్ని రోజులు మాట్లాడతారు? నిజాన్ని ఎవరైనా దాచిపెట్టగలరా? నిప్పును ఎవరైనా చేతిలో తీసుకొని దాచిపెట్టగలుగుతారా? చూడండి, ఇటువంటి పాలకుల యొక్క తీరు ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. హిందూ మనోభావాలను దెబ్బతిన్నటువంటి ఈ యొక్క అనైతికమైన చర్యలను ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని సుబ్బారెడ్డి గారు కానీ, మరి అప్పుడున్నటువంటి పాలక మండలి వాళ్ళు కానీ, అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ హిందువులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, మరి దాని ద్వారా ఇంకా మరి ఏదైతే దినేష్ కుమార్ గారు ఉన్నారో మరి మాజీ చీఫ్ సెక్రటరీ గారు, ఆయన ఏకసభ్య కమిషన్ లో మరి ఒక అధికారాన్ని బలి చేయటం కుదరదు సార్. ఈ అధికారులు ఎవరి ప్రోద్బలంతో చేశారు? అనిల్ సింఘాల్ గారు కావచ్చు, లేదా జిఎం గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఈఓ వాళ్ళు కావచ్చు, వీళ్ళని మాత్రమే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక 11 మంది మీద కేవలం ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన సరిపోదండి. వీళ్ళు వెనక ఉన్నటువంటి ఎటువంటి బలహీనమైనటువంటి నాయకులైనా ఎవరైనా సరే దోషులుగా మరి ఈ యొక్క ఏకసభ్య కమిషన్ నిజ నిర్ధారణ చేయాలి. అనిల్ సింఘాల్ గారు మరి చెప్పాలి. అనిల్ సింఘాల్ గారు మరి ఆయనంతా ఆయన చేశారా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతో చేశారో తప్పకుండా చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైనది. నిజం ఎప్పుడు కూడా ఎవరు దాచలేరు, సత్యాన్ని మించి ఎవరు వెళ్ళలేరు. మీరు ఎన్ని కల్లిబొల్లి కబుర్లు చెప్పినా, ఎన్ని కథలు సృష్టించినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వము, అప్పటి వైసీపీ ప్రభుత్వం కానీ, అప్పటి వైసీపీ నాయకులు కానీ